ఫిలాసఫర్స్ ఎలోన్ షుడ్ బికమ్ రూలర్స్ అని చెప్పేసి. అంటే ఆత్మజ్ఞానయుత మేధావులనే ఫిలాసఫర్స్ అంటారు. వాళ్ళే సరియైన పరిపాలనను అందించగల సమర్థులు. ఎందుకంటే వాళ్లకు ఇహలోకము పరలోకము రెండూ సరి సమానంగా తెలుసు. మా ఆత్మ సర్వభూతాత్మ అని తెలుసుకుని ఉన్నవాళ్ళు ఫిలాసఫర్స్, ఆత్మజ్ఞానయుత మేధావులు. హింసేదో అహింసేదో, సత్యమేదో అసత్యమేదో, ఒక వ్యక్తికి వర్తించేదేదో అందరికీ వర్తించేదేదో, ఏది యుక్తము ఏది అయుక్తము, ఏది సత్యము ఏది అసత్యము, ఏది ధర్మము ఏది అధర్మము, ఏది న్యాయము ఏది అన్యాయము, ఇవన్నీ కూడాను ఒక జీవితకాలం ట్రైనింగ్ పొందిన వాళ్లే, శిక్షణ పొందిన వాళ్లే ఫిలాసఫర్స్. ఏమిటి మన ధ్యేయం అంటే ప్రతి ఒక్క మనిషి శాకాహారి కావాలి. యథా ప్రజ తథా రాజా. కనుక ప్రజలలో అంటే ఓటర్స్లో మార్పు తీసుకోవడం కోసం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంటు, మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, ప్రతి వ్యక్తి కూడాను ఒక మేధావిగా కావాలి, ఆత్మజ్ఞానయుత మేధావిగా కావాలి. పదే పదే మనం ఈ యొక్క ధ్యేయాన్ని పెడుతూ ఉంటే అందరూ కూడాను ఆ దిశ వైపు మరి గమ్యము సిద్ధింపజేసుకుంటారు, గమనం సాగిస్తారు. సోక్రటీస్ మహాత్ముడు 2600 సంవత్సరాలు వెనకాతలే చెప్పాడు, ప్రజల క్షేమం చూసేవాళ్ళు సమస్త జీవకోటి యొక్క క్షేమం చూసేవాళ్ళుగా ఉండాలి. మానవులంతా కూడాను జంతు జాతులను భక్షిస్తున్నారు. ఆ దారుణం వల్లనే మానవులు ఇప్పుడు ఒక హీన దశలో ఉన్నారు. ఎప్పుడైతే మానవులంతా శాకాహారులు అవుతారో అప్పుడు మానవులు నిజమైన మానవులుగా తయారవుతారు. అంటే మానవత్వం ఉన్న మానవులుగా. మానవత్వం లేని మానవులు మానవులే కాదు కదా, దానవులు. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా మనం ఈ యొక్క సందేశం అందరికీ ఇస్తున్నాము. అయ్యా బాబు, మానవులారా, మానవులు కండి. మానవులు అయి ఆ తర్వాత అందులో పరమాత్మలుగా ఎదిగిన వారు మరి చక్కటి పరిపాలన అందించగలరు. ఈ విధంగా శాకాహారము, ధ్యానము ద్వారానే సకల రోగాలు పోతాయి, సకల భోగాలు కలుగుతాయి. మానవులందరికీ రోగాలన్నీ పోవాలంటే, చేసిన పాపాల ఫలితాలన్నీ కడిగేసుకోవాలంటే, నాడీ మండలి శుద్ధి జరగాలంటే మరి తప్పనిసరిగా ధ్యానం అవసరం. ధ్యానం యొక్క విశేషమైన విశిష్టతను, ఆవశ్యకతను చెప్పేదే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ ఆధ్యాత్మిక శాస్త్రం అంటే కర్మ సిద్ధాంతము, ఆత్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము, ఇవన్నీ కూడా సత్యాలు. వాటి గురించి చెప్పినప్పుడే మానవుడికి తన జీవితం పట్ల అవగాహన వస్తుంది. చెడు అలవాట్లన్నీ ఎండుటాకుల్లా రాలిపోతాయి ఆత్మజ్ఞానం దగ్గర. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. కనుక మిత్రులారా, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఇది ఏకైక మన ప్రపంచ పార్టీగా విరాజిల్లుతుంది. సత్యం అందరికీ ఒకటే, ధర్మం కూడా అందరికీ ఒకటే. ఆ ధర్మమే అహింస, ఆ సత్యమే ధ్యానం, ఆత్మజ్ఞానం. ధ్యానం ద్వారానే జ్ఞానము, ఆ జ్ఞానము ద్వారానే ముక్తి. అంటే దుఃఖం నుంచి, అనారోగ్యాల నుంచి, సకల రోగాల నుంచి మరి విముక్తి వస్తుంది. పిరమిడ్ పార్టీ అనేది యోగుల పార్టీ, ధ్యానుల పార్టీ, గురువుల పార్టీ, ఆధ్యాత్మిక పార్టీ, శాకాహారుల పార్టీ, అహింసా పార్టీ, అందరి పార్టీ. ఇది అందరి యొక్క ధర్మము పిరమిడ్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ విస్తృతంగా ప్రచారం చేయడము. అందరికీ నా యొక్క ప్రణామం. పిరమిడ్ పార్టీ జిందాబాద్, పిరమిడ్ పార్టీ జిందాబాద్, పిరమిడ్ పార్టీ జిందాబాద్.